ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో హన్న దేవుని సన్నిధిలో తాను నిట్టూర్పులు విడుచుచు అత్యంతమైన కోపకారణాన్ని బట్టి ఏడ్చుచు కన్నీరు విడుస్తూ ప్రార్థించిన అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రార్థన, కన్నీరు తుడిచిన ప్రార్థన, లేకపోతే కన్నీటిని నాట్యముగా సంతోషముగా మార్చినటువంటి ప్రార్థన. ఇక్కడ దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 9వ వచనంలో 10వ వచనంలో ఏమని రాయబడిందంటే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అని రాయబడింది. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు హన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఎంతగానో ఏడుస్తూ దుఃఖపడుతూ కన్నీరు కారుస్తున్నటువంటి అనుభవాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే తన కన్నీటిని దేవుడు తుడిచి సంతోషాన్ని కలగచేసిన అనుభవం ప్రార్థన ద్వారా మనం చూడగలుగుతాం. ప్రార్థన లేకపోతే నేను వాక్యం కొరకు సిద్ధపడుతున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే కన్నీరు తుడిచిన ప్రార్థన. ఏంటిది చెప్పండి? కన్నీరు తుడిచిన ప్రార్థన. ఎందుకంటే మనం కార్చే ప్రతి కన్నీరు మన ఆరాధ్య దైవం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మనుషులు పట్టించుకోకపోవచ్చు, మనుషులు మన యొక్క స్థితిని చూసి అవమానపరచవచ్చు, హేళన చేయొచ్చు, కానీ మన దేవుడు మాత్రం మన కన్నీరును చూసి ఆయన మన కన్నీటిని తుడిచే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపన ప్రార్థనలో మనం కూడా కొన్ని పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఈమె హన్నా యొక్క వైరి అని పిలువబడేటువంటి పెనిన్న ఏం చేస్తూ ఉంది అని అంటే ఆమెని బాధ పెడుతూ ఉంది మాటల చేత, ఆమెని గాయపరుస్తూ ఉంది మాటల చేత. ఈ యొక్క పరిస్థితిని బట్టి హన్నా ఎంతగానో కృంగిపోయినటువంటి పరిస్థితి అక్కడ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమని రాయబడింది అని అంటే, చూడండి, ఒక మాట కింద వ్రాయబడి ఉంటుంది. చూడండి, 6వ వచనంలో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను అని రాయబడి. ఏమని రాయబడింది అని అంటే ఆమెకు కోపము పుట్టిస్తూ ఆమెను విసిగిస్తూ మాటలతో గాయపరుస్తూ ఉంది. నీవు గొడ్డుబోతుదానవు, నీవు పిల్లలు లేని దానవు అని చెప్పి ఎన్నో విధాలుగా ఆమెను మాటల చేత విసిగిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం, హన్నా ఎంతగానో ఏడుస్తూ కుమిలిపోతూ ఉన్నటువంటి పరిస్థితి దేవుని యొక్క వాక్యలో మనం చూస్తాం. మనల్ని కూడా చాలామంది అనేక మాటల చేత మనల్ని బాధపరిచే వాళ్ళు ఉంటారు. అనేక విధాలుగా మనకు కోపాన్ని పుట్టించే, కోపం కలిగే విధంగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు అన్నమాట. అలాంటి సందర్భంలో మనం కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మన సమస్య అంతా, మన పరిస్థితి అంతా, మన వేదనంతా, మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని దేవుని సన్నిధిలో దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు విని కనికరపడి మన యొక్క దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. మన కన్నీటిని ఆయన తుడిచి ఆ కన్నీటిని నాట్యంగా మారుస్తాడన్న. ఈమెకున్నటువంటి కొరత, ఈమెకున్నటువంటి అక్కర, ఈమెకున్నటువంటి సమస్య దేవునితో చెప్పుకుంది. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎంతో కన్నీరు కార్చి దుఃఖపడి తన పరిస్థితి అంతా చెప్పుకున్నప్పుడు దుఃఖముతో వెళ్ళింది క్షేమముతో తిరిగి వస్తుంది, లేకపోతే సంతోషముతో వస్తుంది. అక్కడి నుంచి రాయబడినటువంటి మాట 18వ వచనం ముగింపులో దుఃఖముఖిగా నుండుట మానెను నాట నుండి అని రాయబడి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిందో అప్పటి నుంచి ఇంకా దుఃఖముఖంగా ఉండడం మానివేసింది, సంతోషాన్ని అనుభవించే పరిస్థితి. ప్రార్థన నీ కన్నీరును తుడుస్తుంది. మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిలో మనుషుల ద్వారా రావచ్చు, లేకపోతే సమస్యల ద్వారా రావచ్చు,
ఏ పరిస్థితుల ద్వారా మనకు బాధ కలిగినా, లేకపోతే కొన్ని పరిస్థితులు అనారోగ్యముతో మనం కుమిలిపోతూ ఉంటాం. కొన్ని బాధలు, కొన్ని వేదనలు మనల్ని ఎంతగానో కన్నీరు కారేటట్లుగా మనకు ఆ పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. మనుషులకు చెబితే అర్థం చేసుకోకపోవచ్చు, కుటుంబంలో వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు దేవుడు అర్థం చేసుకుంటాడు, దేవుడు పట్టించుకుంటాడు. అందుకే దేవుని వాక్యంలో ఇంకొక మాట మనం చూస్తే, హిజ్కియాను గురించి ఒక మాట ఏమని రాయబడిందంటే, నీవు కన్నీరు విడుచుట చూచి తిని అని దేవుడు ఓ మాట చెబుతాడు. చూడండి, యెషయా గ్రంథము దేవుని వాక్యంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 36వ అధ్యాయం, యెషయా గ్రంథము 36వ అధ్యాయము, ఇక్కడ ఒక మాట రాయబడింది. లేకపోతే చూడండి, ఇంకొక మాట చూద్దాం. ఇదే యెషయా గ్రంథంలో మనం చూస్తే ఒక మాట ఏమని రాయబడింది అంటే, 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయము, అక్కడ ఒక మాట రాయబడింది. 5వ వచనం, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడునైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. కాబట్టి మనం విడిచే కన్నీరు దేవుడు చూస్తాడు. ఇక్కడ హిజ్కియా మరణకరమైన రోగముతో బాధపడుతూ ఉన్నాడు. అక్కడ హన్నా మాటల చేత బాధపడుతూ ఉంది, మాటల చేత నొప్పించబడి కుమిలిపోతూ ఉంది. కొన్నిసార్లు మనల్ని కొంతమంది ప్రజలు సూటిపోటి మాటలతో మనలను బాధపరుస్తూ ఉంటారు. కొంతమంది మనల్ని చూసినప్పుడు కావాల్సి కూడా ఏదో ఒక కుక్క మీద వంకబెట్టు, కోడి మీద వంకబెట్టు తిట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. లేకపోతే మనకు తగిలొచ్చేటట్లుగా ఏదో ఒక మాట అంటూ ఉంటారు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొన్ని పరిస్థితులు కొన్నిసార్లు నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తా ఉన్నప్పుడు కొన్ని మాటలు నన్ను చూసినప్పుడు కొంతమంది తిడతా ఉంటారు అన్నమాట. ఆ మాటలు విన్నప్పుడు నాకు కొంత హృదయంలో బాధ అనిపిస్తుంది. వాళ్ళకి చీమంత హాని కూడా చేయలేదు మనం, కానీ మాటలు అంటూ ఉంటారు అన్నమాట. ఎందుకనంటే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని వ్యక్తులు కొన్ని సందర్భాలలో కొన్ని మాటలు అంటూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి చెప్పుకునేటువంటి పరిస్థితి. అలాగే మీ జీవితాల్లో కూడా, మనందరి జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది ప్రజలు మాటల చేత బాధపరుస్తూ ఉంటారు. అయిన వాళ్ళే, తోడబుట్టిన వాళ్ళే అనొచ్చు, బంధువులే అనొచ్చు, ఇరుగు పొరుగు వారు ఎవరో ఒకళ్ళు మనల్ని బాధ పెడుతూ ఉండొచ్చు. నీ పరిస్థితి ఏదైనా దేవునితో చెప్పుకోవాలి. మన పరిస్థితి ఏదైనా దేవుని సన్నిధిలో మనం ఆయన పాదాల దగ్గర, ఈ దినాల్లో ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేటువంటి అనుభవాలు లేవు. ఏమి లేవు చెప్పండి. చూడండి, దేవుని మందిరానికి వెళ్ళి ప్రత్యేకంగా కొంత సమయం ప్రార్థన చేసుకుందాం. హన్నా వెళ్ళి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కొంత సమయం ప్రార్థనలో గడిపింది. ఈరోజు భక్తులకి దేవుని మందిరంలోకి వెళ్ళి కొంత సమయం ప్రార్థనలో గడిపే సమయమే లేదన్నమాట. అందుకే సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు, కుమిలిపోతూ ఉన్నారు. నీ ప్రతి పరిస్థితికి పరిష్కారం దేవుని సన్నిధిలో ప్రార్థించడమే. ఇక్కడ హిజ్కియాను కూడా మనం చూస్తే రోగముతో బాధపడుతూ ఉన్నాడు. హన్నా మాటల చేత బాధపడుతుంటే హిజ్కియా రోగము చేత బాధపడుతూ ఉన్నాడు. కొన్ని వ్యాధులు, కొన్ని పరిస్థితులు మనల్ని ఎంతగానో బాధిస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో చూస్తే ఎన్నో బలహీనతలు ప్రజల్లో ఏలుబడి చేస్తున్నాయి. చిన్న వయసులోనే ఎన్నో రోగాలు బారిన పడి వేదన పడుతూ ఉన్నారు. కొన్నిసార్లు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నటువంటి ప్రజలు పడుతున్న బాధను చూసినప్పుడు హృదయం తరుక్కుపోతూ ఉంటుంది. ఎంతో వేదన, ఎంతో భయంకరమైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితి మనకి ఎదురైనా కూడా
మనం దేవుని వైపు చూసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన కన్నీరును తుడిచేదిగా మరి మన ప్రార్థన మనకు మరి సహాయపడుతుంది. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుడు విని మనకు నిశ్చయముగా మరి సంతోషాన్ని కలగజేస్తాడు, మన దుఃఖాన్ని తీసివేస్తాడు, మన నిట్టూర్పులను తీసివేస్తాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, నా ప్రాణము తల్లడిల్లగా నేను యెహోవాకు మొరపెట్టి తిని అని కీర్తనకారుడు ఒక మాట చెబుతాడు. చూడండి, తన ప్రాణము తల్లడిల్లగా తాను చేసిన పని ఏంటనంటే 61వ కీర్తన 2వ వచనం, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను అంటాడు. ప్రాణము తల్లడిల్లిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం కూడా కొన్ని బాధపడే పరిస్థితులు, కృంగిపోయే పరిస్థితులు, మరి అనారోగ్యంతో నలిగిపోతున్న పరిస్థితులు, ప్రాణం విసిగిపోయిన పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు మనం ప్రభువుకు మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆయన నీ పక్షాన నీ ప్రార్థనకు జవాబిస్తాడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి మరి దుఃఖమును సంతోషంగా మారుస్తాడు. ఒకటి కన్నీరు తుడిచిన ప్రార్థన. రెండవది చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే 107వ కీర్తన, దేవుని వాక్యాలకు మాట చదువుకుందాం. 107వ కీర్తన 19వ వచనం. 107వ కీర్తన, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఒకటి కన్నీరు తుడిచిన ప్రార్థన, రెండవది కష్టాల నుండి విడిపించిన ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లెగిసిన దగ్గర నుంచి కష్టపడుతూ ఉంటాం, అది మన కుటుంబం కొరకు. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ఒక కష్టకాలం అనేది వారి జీవితంలో ఎదురైంది. వారి ప్రయాణంలో, వారి యాత్రలో, వారు ఐగుప్తును విడిచిపెట్టి కనాను దేశం వెళుతున్నటువంటి ఆ అనుభవంలో వారికి ఒక కష్టకాలం ఎదురైంది. ఇప్పుడు ఆ కష్టకాలం ఎదురైనప్పుడు వారు ఏం చేశారనంటే యెహోవాకు మొరపెడుతూ వచ్చారు. నీ కష్టాలన్నిటినీ తొలగించి ఆయన నీకు విడుదల కలిగించాలంటే ప్రభువుకు మొరపెట్ట. కొన్నిసార్లు మన కష్టాలు, మన కుటుంబపు పరిస్థితులు, మన వ్యక్తిగత పరిస్థితులు మనుషుల దగ్గర చెప్పుకుంటారు. వెళ్ళి మనుషుల దగ్గర చెప్పుకుంటే మనుషులు జాలి పడతారేమో కానీ నీ కష్టాల నుండి ఎవ్వరు కూడా విడిపించలేరు. మన ప్రతి కష్టము నుండి విడిపించగలిగిన ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మనం ఎదుర్కొనే కష్టాలు మనల్ని ఎంతగానో కృంగదీస్తాయి, మనల్ని ఎంతగానో మరి అవి మన జీవితంలో మనం నలిగిపోయేటట్లు చేస్తాయి అన్నమాట. కానీ దేవుని వైపు చూసినప్పుడు అక్కడ రాయబడింది, కష్టకాలమందు వారు ఏం చేశారంట, యెహోవాకు మొరపెడుతూ వచ్చారు. నీ కష్టం వేసినప్పుడు మనుషులకు చెప్పుకుంటున్నావా? నీ కష్టం ఎదురైనప్పుడు ఒకవేళ మరి దేవుని మీద ఆయాసపడుతూ ఉన్నావా? ప్రభువా, ఈ కష్టం, ఈ పరిస్థితులు, వీటన్నిటిలో నుంచి విడిపించగలిగింది నువ్వొక్కడవే అని దేవునికి మొరపెడుతున్నావా? చూడండి, దేవుని వాక్యంలో చూస్తే, దేవుని యొక్క వాక్యములో ఈ ప్రజలకు కష్టం ఎదురైనప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే వారిని విడిపించెను అంటారు. దేవుని వాక్యములో రాయబడింది, కష్టాలలో నుండి ఆయన విడిపించే దేవుడు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు కొన్ని మనకి ఇబ్బందికరంగానే ఉంటాయి. అక్కడ రాయబడింది, అది ఆపదగా అక్కడ చెప్పబడింది. ఆ కష్టం ఆపద లాంటిది, ప్రమాదం లాంటిది. దాని నుండి విడిపించేది దేవుడు మాత్రమే. మొదటిది కన్నీరు తుడిచిన ప్రార్థన, రెండవది కష్టముల నుండి విడిపించిన ప్రార్థన. మన ఆత్మీయ జీవితంలో మనకి ఏ కష్టం వచ్చినా, ప్రజలు చెబుతారు, నీకే కష్టం వచ్చినా నేనున్నానని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు చెప్పండి? కాబట్టి నీకే ఇబ్బంది కలిగినా నాకు ఒక మాట ఫోన్ చేయని చెప్తారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆ పరిస్థితి ఎదురైనప్పుడు మనం వాళ్ళకి చెబితే అర్రే అవునా అని చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు, లేకపోతే మరి ముఖం చాటేస్తారు, లేకపోతే ఎదురొస్తున్న మరి దారి తొలగిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అని మన దేవుడు అలాంటి వ్యక్తి కాదు, ముఖం చాటు వేసే దేవుడు కాదు. ఆయన మన ప్రార్థనను మరి మనం ప్రార్థిస్తూ ఉంటే, ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆ కష్టాన్ని బట్టి దుఃఖపడుతూ ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటే, ప్రసవవేదన పడుతూ ఉంటే ఆయన నవ్వుకునే దేవుడు కాదు. జాలిపడే దేవుడు, కృప చూపే దేవుడు, దయచూపే దేవుడు, సహాయం చేసే దేవుడు, విడిపించేటువంటి దేవుడుగా మనకున్నాడు. కాబట్టి కష్టం నుండి విడిపించిన ప్రార్థన. మూడవదిగా రండి, దేవుని వాక్యములో సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము, దయచేసి ఒక మాట చదువుదాం. దేవుని వాక్యములో నుంచి 21వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. దావీదు కాలమందు 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను, అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను. చాలా కరువులో దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, కొంతమంది జీవితాల్లో కరువు ఎదురైనప్పుడు మరి వారు దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా సొంత ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారన్నమాట. ఏం చేశారంటే చెప్పండి, కొన్ని కరువులు మన జీవితాల్లో మనకు ఎదురవుతాయి. అది ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఇంకా మరి కుటుంబంలో మరి నలుగురు కష్టపడుతూ ఉన్నా కూడా కొన్ని సందర్భాలలో మరి ఏదో ఒక లేమి కనిపిస్తూ ఉంటుందన్న. కరువు కాలంలో అబ్రహాం ఏం చేశాడు అని అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అన్నమాట. కరువులో ఏం చేశాడు చెప్పండి, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, ఆగర్ని వెంట పెట్టుకొని వచ్చాడు. ఏం జరిగింది? చాలా నష్టాన్ని తన జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. సాక్ష్యం పోయింది, అక్కడ ప్రజలు మరి అబద్ధం ఆడాల్సి వచ్చింది, అక్కడ ప్రజలు తనని నెట్టివేసేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. కరువులో కొంతమంది కొన్ని తప్పుటి అడుగులు వేసేటువంటి పరిస్థితులు, కొంతమంది అబద్ధం ఆడతారు. ఆ పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచక మరి ఏదో ఒకటి చేద్దాంలే అనుకుంటారు. కానీ కరువులో దావీదు ఏం చేశాడు అని అంటే దేవునికి మొరపెడుతూ వచ్చాడు. ఈ కరువు ఎందుకు వచ్చింది ప్రభువా, ఈ కరువు రావడానికి కారణం ఏంటి ప్రభువా అని చెప్పి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆ కరువు కలగడానికి కారణం ఏంటో దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మనం చూస్తే కరువు నుండి మరి విడిపించిన ప్రార్థన, కరువు నుండి మరి కరువు పోవడానికి పరిష్కారాన్ని చూపించిన ప్రార్థన. నీ కుటుంబములో ఎదురయ్యే ప్రతి దాని నుండి విడుదల పొందాలి అని అంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నా కుటుంబంలో నా పిల్లలు మాట వినకపోవడానికి కారణం ఏంటి? నేను ఎంత కష్టపడుతూ ఉన్నా నా కుటుంబంలో ఏదో ఒక ఆర్థికంగా నేను ఇబ్బంది పడటానికి కారణం ఏంటి? లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా మేము ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం, కానీ మా జీవితాలలో మరి మా కష్టార్జితం అనుభవించకపోవడానికి కారణం ఏంటి? నా పిల్లలు దారి తప్పిపోవడానికి కారణం ఏంటి? మరి ఎంత ప్రార్థన చేసినా కుటుంబంలో త్రాగుతున్నటువంటి నా యజమానుడు మారకపోవడానికి కారణం ఏంటి? లేకపోతే నీ కార్యాలు అనుభవించకుండా ఉండడానికి కారణం ఏంటి? ఎదుర్కొనే ప్రతి పరిస్థితులను బట్టి దేవుణ్ణి మనం అడగాలి. అప్పుడే ఆ పరిస్థితికి కారణం ఏంటో దేవుడు తెలియజేస్తాడు. చాలామంది వారు ఆ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నా కానీ అడగరండి. దేవుని యొక్క పాదాల చెంత, అయ్యా మా కుటుంబంలో ఈ శోధన ఎందుకు వచ్చింది, నా ఆత్మీయ జీవితంలో నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ దారి తప్పాను, ఎక్కడ నిన్ను దుఃఖపెట్టాను, ఎక్కడ నీ నామానికి అవమానం కలిగించాను, మరి నాకు తెలియచేయ ప్రభువా, నేను దిద్దుకుంటాను, నేను సరి చేసుకుంటాను అని దేవుని దగ్గర పశ్చాత్తాపడే వ్యక్తులు నేటి దినాల్లో కనిపించట్లేదు. ఇక్కడ దావీదు ఆ కరువు కాలంలో
3 సంవత్సరాలు విడవకుండా వచ్చిన కరువును బట్టి దావీదుకు అర్థమైంది ఎక్కడో పొరపాటు జరిగింది. ఎందుకనంటే దేవుని వాక్యములో ప్రభు చెప్పాడు, వారు ఏదైనా సరే మరి తప్పు చేసినప్పుడు కరువు చేత వారిని బాధిస్తానని ప్రభు ముందే చెప్పాడు. ఆ వాక్యం వాళ్ళకు గుర్తొచ్చి ఆ మాట వారికి జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా ఈ కరువుకు కారణం ఏంటి, మనం కూడా ఈ సమస్యకు కారణం ఏంటి, ఈ పరిస్థితులకు కారణం ఏంటి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు దానికి ఎందుకు అలా జరిగిందో ఆయన తప్పకుండా తెలియజేస్తాడు. మన జీవితంలో కూడా ప్రభువుకి ప్రార్థించినప్పుడు కరువుకు కారణాన్ని తెలిపిన ప్రార్థన ఏంటిది చెప్పండి? ఈ ప్రార్థన కరువు రావడానికి కారణం ఏంటో తెలియజేసిన ప్రార్థన. మన జీవితంలో కూడా ప్రార్థన పరిస్థితులు ఎందుకు ఇలా అయ్యాయో ప్రార్థన నీకు తెలియజేస్తుంది. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఆ సమస్యకు కారణమేంటో, దేవుని కార్యాలు నీ జీవితంలో జరగకపోవడానికి కారణమేంటో, ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణమేంటో దేవుని సన్నిధిలో ప్రార్థన మనకు తెలియచేస్తుంది. అంటే ఇది మన దిద్దుబాటు చేసుకోవడానికి, సరిచేసుకోవడానికి, దేవుని దగ్గర మనం మార్చుకోవడానికి అడిగే ప్రార్థన అన్నమాట. అలాంటి ప్రార్థన మన జీవితంలో మనం చేసినప్పుడు నిశ్చయముగా మన పరిస్థితులకు పరిష్కారం దొరుకుతుంది, మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో మనం కూడా వాక్యాన్ని విని విడిచిపెట్టడం కాదు, మనం ఏ పరిస్థితిలోనైనా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మనకు అన్ని విషయాలలో, అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, ధైర్యముతో ఆయన కృపాసనం వద్దకు వెళ్ళాలి అని అంటే మన జీవితంలో మనం ప్రభు మీద ఆధారపడే వ్యక్తులంగా ఉండాలి. ప్రభు మనస్సును ఎరిగిన వారమై ఉండాలి. ప్రార్థనలో ఎదిగిన అనుభవంలో మనం ఉన్నప్పుడే ప్రతి విషయంలో ప్రార్థన మీద ఆధారపడతాం. ఎవరైతే ప్రభువుతో ఆ యొక్క మరి ప్రభువుని రుచి చూసిన అనుభవం ఉండదో వారు మనుషుల మీద ఆధారపడతారు, వారు తమ జ్ఞానం మీద ఆధారపడతారు, వారు తమ తెలివితేటల మీద ఆధారపడతారు అన్నమాట, డబ్బు మీద ఆధారపడతారు. అయితే దేవుని మీద ఆధారపడిన వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు. దేవుడు తప్పకుండా తన పక్షాన కార్యాలు చేస్తాడు. కాబట్టి ఒకటి కన్నీరు తుడిచిన ప్రార్థన, రెండవది కష్టము నుండి విడిపించిన ప్రార్థన, మూడవది కరువుకు కారణాన్ని తెలియజేసిన ప్రార్థన. మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఇటు ప్రార్థన అనుభవంలో ఎదిగినప్పుడు ప్రతి విషయంలో ప్రార్థన ద్వారా మనము గొప్ప మేలులు అనుభవిస్తాం, గొప్ప కార్యాలు అనుభవిస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంకొకటి ప్రార్థన బంధకాలను తెంపివేసిన ప్రార్థన. ఒక మాట చూసి మనం ప్రార్థనలోనికి వెళదాం. దయచేసి చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం చూడండి. ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాము. 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. చాలండి, బంధకములు మరి తెంపివేసిన ప్రార్థన, బంధకాలను మరి విడగొట్టిన ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన ప్రార్థన బంధించబడిన వారి బంధకాలను తెంపివేస్తుంది. ఈరోజు అనేక మంది అనేక బంధకాలతో బంధించబడ్డారు. త్రాగుడనే బంధకం ప్రజలను బంధించి వేసింది, జూదమనే బంధకం ప్రజలను బంధించి వేసింది, అపవిత్రత అనే బంధకం, మోసం అనే బంధకం, దొంగతనం అనే బంధకం, అబద్ధాలనే సినిమాలనే బంధకాలలో
ప్రజలు వ్యభిచారమనే బంధకాలలో, మరి అనేకమైన బంధకాలలో ప్రజలు బంధించబడ్డారు. బయటికి రాలేని పరిస్థితి, వారు విడుదల పొందలేని పరిస్థితి. అయితే దేవుని బిడ్డలంగా మనం ప్రార్థన చేయాలి. ఆ బంధకాలు తెంపబడినట్లు, ఆ బంధకాలు విడిపోవునట్లు, ఆ బంధకాలు తెగిపోవునట్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పౌలు శీలలు ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తూ వచ్చారో, దేవుడు అందరి బంధకాలను ఓడగొడుతూ వచ్చాడు, అందరి బంధకాలు తెంపివేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన విని ప్రజల్లో ఒక మార్పు రావాలి. దేవుడు మన ప్రార్థన విని ప్రజలు ఒక నూతనమైన కార్యం చేయనట్లు మనం కూడా దేవుని పాదాల దగ్గర భారంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన బంధకాలను తెంపివేస్తుంది. ప్రార్థన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికైనా విడుదల కలిగిస్తుంది అన్నమాట. ఇలాంటి ప్రార్థన అనుభవం మనం కలిగినప్పుడు తప్పకుండా దేవుని కార్యాలు మనం అనుభవిస్తాం. కాబట్టి ప్రభు మన కొరకై మరి ఈ చెప్పబడిన 4 అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ, ఒకటి కన్నీరు తుడిచే ప్రార్థన, రెండవది కష్టాల నుండి విడిపించే ప్రార్థన, మూడవది కరువుకు కారణాన్ని తెలియజేసిన ప్రార్థన, నాలుగవది బంధకాలను తెంపివేసిన ప్రార్థన. మనం కూడా ఇటు ప్రార్థన అనుభవములో ఎదుగునట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించిన